కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చింది, బాధ కలిగింది. నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను వారికి ఏం కీడు చేశాను, ఎందుకు నా విషయంలో ఇతరులు ఇలా ఉన్నారు అని చాలా బాధ అయిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే నరాలన్నీ చచ్చుబడిపోయినట్టు నిరాశ, నిర్లిప్తత అంటారు. ఇలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి.